సర్వ కృపానిధి అయిన యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరక ధ్యానంలో మరి ఆత్మీయ సత్యాల్ని మరి ధ్యానిస్తూ మరి నెహెమ్యా ప్రార్థన మరి మన జీవిత గమనంలో మనకు ఏ రకంగా వర్తిస్తుంది, మరి ప్రార్థన రకాలు అన్నీ చెప్పుకుందాం. మరి దేవుని యందు భయభక్తి కలిగితే బహుధైర్యంగా ఉంటాం కదా. ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే మనకున్నటువంటి డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరుతాయి అన్నారు. ఒక భావం మరో భావానికి దారితీసినట్లు ఒక లక్ష్యం మరొక లక్ష్యానికి, ఉన్నతమైన స్థానానికి మరి మరి గురి చూసి పౌలు పరిగెత్తినట్టుగా మనం దేవుని విషయంలో మనము ప్రభు వైపు చూస్తూ పరిగెత్తాలి. అయితే ప్రతిరోజు మంచి రోజు కాకపోవచ్చు, కానీ ఏదో ఒక మంచి విషయము, మంచి బ్లెస్సింగ్స్ మనం అనుభవిస్తూనే ఉంటాం. మనం గమనించుకోవాలే కానీ తెలివైన వాళ్ళు తమకు తెలిసిన వాటి గురించి మాత్రమే మాట్లాడతారట. ధైర్యం మరి ఆనందం వస్తువులు లేదు, కానీ అది మన మనసుల్లోనే ఉంటుంది. మా మనసు నిర్మలంగా పవిత్రంగా దేవుని మీద ఆధారపడి బ్రతికితే అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా కొండంత సమస్యకు దారితీస్తుందట. ఎవరి గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా మనం ఒక నిర్ణయానికి రాకూడదని మెలకువలు తెలుసుకోవాలి. జీవితంలో బరువు బాధ్యతలు ఆనందంతో వహించడం నేర్చుకోవాలి. పరిస్థితులు మన ఆధీనంలో ఉండకపోవచ్చు, ప్రవర్తన మాత్రం మన ఆధీనంలో ఉంటుంది. సత్ప్రవర్తన మనకు చాలా అవసరం. మరి హానోకు దేవునితో నడిచిన రీతిగా మరి పరిశుద్ధ వాక్కు ఆధారపడి మన నడక దేవునితో నడవటం మనకు చాలా అవసరం. నిన్నటి నుంచి నేర్చుకోవాలి, నేటి కోసం జీవించాలి, రేపటి మీద ఆశ పెంచుకోవాలి. జేబులో బరువు తగ్గితే హృదయ భారం కూడా పెరుగుతుంది. అయితే అంటే డబ్బు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుంటాం. సాధించిన దానికంటే సాధించాల్సిన కోరికలే జీవితాన్ని నడుపుతాయి. సాధించవలసిన కోరికలు అది ప్రభు చిత్తంలో ఉంటేనే మనకు సఫలం అవుతాయి. మరి మితాహార శరీరానికి మంచిదైతే మిత భాషణ మనస్సుకు మంచిది. అయితే మన జీవితంలో చాలా విషయాల్లో మరి జాగ్రత్త పడటం చాలా అవసరం. మరి జీవితాన్ని సక్రమంగా మలుచుకోవడానికి దైవభక్తి మనకు చాలా చాలా అవసరం. కాబట్టి దైవభక్తితో మనం ఎప్పుడు కూడా ముందుకు సాగటం అవసరం. ఈ దినాన్న మరి ఈ యాకోబు ప్రార్థన, పట్టుదల ప్రార్థన ఆదికాండం 32:26 ఉంది కదా. వారు నీవు దీవిస్తే కానీ వదలను అని చెప్పాడు. అటువంటి పట్టుదలగా ప్రార్థిద్దాం. మరి ఆశీర్వాదం కొరకు ప్రార్థిద్దాం. మరి ఎబ్బేసు ప్రార్థన నిశ్చయంగా దీవించమన్నాడు, పొందుకున్నాడు కదా. మరి మత్తయి 7:7 అడుగుడి మీకు దొరుకును అన్నాడు. అయితే ఆలకించే దేవుడు ఉన్నాడు, అందరికీ ఇచ్చేటానికి సమర్థుడు ఉన్నాడు. అడగాలి. తర్వాత వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్, అది మత్తయి 14:23 జనాలను పంపివేసి ఏకాంతంగా ప్రార్థించాడు. మనం కూడా ఒంటరిగా ప్రార్థించడం నేర్చుకోవాలి. ఇంకా అదే కాదు, మత్తయి 6:6 గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేస్తే రహస్యంగా వినే ప్రభువు మనకు ప్రతిఫలం తప్పక ఇస్తాడు. మరి కుటుంబ ప్రార్థన, మరి అప్పొస్తలుల కార్యం 10:2 మరి కొన్నేళ్ళు ఇంటివారు అందరితో కూడా దేవుని ఎల్లప్పుడూ ప్రార్థించాడు. దాన ధర్మాలు కూడా చేశాడు. మనం కూడా ఇంటి కుటుంబంతో ప్రార్థించడం, కలిసి ప్రార్థిస్తే అది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. తర్వాత గ్రూప్ ప్రేయర్, 2-3 కలిసి ప్రార్థించే చోట మత్తయి 18:20 దేవుడు తప్పకుండా వారి మధ్య ఉంటాడు. మరి 2-3 కలసటం అంటే దానియేలు స్నేహితులతో, ఎస్తేరు స్నేహితులతో మరి సంఘ ప్రార్థన, మరి ఒకరొకరు కలిసి ప్రార్థన చేసుకోవడం విశ్వాసులతో చాలా అవసరం. సంఘ ప్రార్థన తర్వాతది పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థించింది. సంఘ ప్రార్థనలో ఉద్యోగం ఉంది. తర్వాతది నేషనల్ ప్రేయర్, దేశం అంతటి కోసం ప్రార్థించడం. మమ్మల్ని మీరు తగ్గించుకుంటే నేను మీ మొర వింటానని కూడా బైబిల్లో సెలవిచ్చారు కదా. తర్వాత యోనా కూడా నినివే అందరూ కూడా పశ్చాత్తాపంతో మరి యోనా 3:5-7-9 వరకు ఉపవాసించి ప్రార్థన చేస్తే ప్రభు క్షమించి వారిని అందరూ ఉగ్రత నుంచి తప్పిస్తాడు. మరి మరి ఇర్మీయా 33:3 నాకు మొరపెట్టుము, ఆపత్కాలంలో కూడా మొరపెడితే ఆయన నిగూఢమైన సంగతులు తెలుపుతాడు, మనల్ని ఆదుకుంటాడు. మనకి దేవుడి యొక్క కృపలో మనల్ని చాలా చాలా దీవించటానికి సిద్ధపడే దేవుడుగా ఉంటాడు. క్రీస్తును వెంబడించటానికి మనం ఇష్టపడాలి. అప్పుడు మనం ఉపేక్షించుకున్న లోకాశల నుంచి దూరపరచుకోవాలి. ఆయన వైపు చూస్తూ విశ్వాసంతో సాగిపోవాలి. ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. మరి మనం ఒక కారు కొనుక్కుందామంటే ప్రతి నెల కొంచెం ఖర్చు ఉంటుంది. అవన్నీ అనుకుంటేనే కదా కారు కొంటాం. అదే రీతిగా ఆయన దగ్గరికి వస్తే మన దేవుడు పరిష్కారం దొరుకుతుంది అని నమ్మకంతో ఆయన దగ్గరికి రావాలి. ఆయన బిడ్డగా
మరి మనం పుట్టించిన విధానం కూడా మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. 139 కీర్తనలో మనల్ని ఆయన మరి ఏ విధంగా రూపొందించాడో అది ఎంతో స్పష్టంగా చెప్పాడు. అది 4 ఆర్లు 24 వచనాలు ఉన్నాయి 139 కీర్తనలో. ప్రతి 6 వచనాలకు దేవుడు ఫస్ట్ 6 వచనాల్లో సర్వజ్ఞానిగా నిరూపించుకుంటాడు. తర్వాత 13-18 వరకు సర్వశక్తిమంతుడుగా రుజువు చేసుకుంటాడు. చివరగా ఉండే వచనాల్లో మరి ఆయనపై ఆధారపడే వ్యక్తిగా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నిజంగా ఆశ్చర్యకార్యాలంటే మనం దేవుడు మనకు గుండె, ఊపిరితిత్తులు, కార్యము ఇవన్నీ ఎంతో విలువైనవి కదా! అప్పుడు మనకి నిజంగానే పుట్టగానే మరి మగ కణువు, ఆడ కణువు కలిసినప్పుడు చిన్న పార్టికలు అది గర్భంలో ఒక రోజు ఏర్పడేటప్పుడు అది ఎంత ఇన్సిగ్నిఫికెంట్‌గా ఉంటుందో అది ఊహించలేము. అటువంటి అనుభవంలో అది మనుషులతో చేసుకున్నది కాదు. దేవుడు ఆ కణాలని కలిపి మనల్ని గర్భంలో శిశువుగా ఒక్కొక్క రోజు ఎదగటానికి చేసి 9 నెలలు ఉంచి మనకి ఒక జీవం ఇచ్చాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడండి. ఆ ప్రాణం అనేది ఎంత విలువైనది. అది మనం మిగిలిన అవయవాలన్నీ మనం చూపించగలం గానీ, ప్రాణాన్ని మనం చూపమంటే ఎవ్వరం చూపించలేము. ఆ గుండె పనిచేయడానికి ఆ రోజు పంప్ చేసి ఆయన జీవాత్మ ఊదాడు ఆ కణాల మధ్య. ఆ జీవాత్మ మరణించే వరకు మనకుంటది. అది ఎంత సత్యమండి. గమనించగలిగితే మరి దాన్నే జైకోడ్ అంటారట. ఆ చిన్న అణువుని. ఆ దేవుడు చూసాడు. అమ్మ కడుపులో మనల్ని సృష్టించినప్పుడు మరి ఏ ఇద్దరు ఒక రూపంలో ఉండరు. ఒక్కొక్కడు ఒక్క సృష్టిగా చేశాడు. నిజంగా ఎంతో గొప్ప సంగతండి. మరి ఆహ్, మరి వేలిముద్ర ఇంకో వేలిముద్రతో అస్సలు కలవదంటారు. నిజంగా అది ఎంత సత్యం కదా! ప్రతి ఒక్కరు యునీక్ క్రియేషన్ అని మనం దేవుడు మనల్ని ఏర్పరచుకోవడంలో దేవుణ్ణి ఎంత స్తుతించాలండి. ఎంతగా ఆయన చిత్తం ఎరిగి బ్రతకాలి. మరి మంచి ఆహ్, జీవితం జీవించినటువంటి మంచి స్థానంలో ఉన్నటువంటి నెహెమ్యా ఎంత ప్రేమ కలిగి తన సంఘం పట్ల తన సుఖంగానే ఉన్నాడు. తన కుటుంబం సుఖంగా ఉంది. సుఖంగా ఉండొచ్చు కదా! కానీ ఆ మందిరం పడిపోతే ఎంత బాధపడ్డాడు. ఏడ్చాడు. కూలబడిపోయి ఏడ్చాడు. ఆయన చేసేటువంటి ప్రార్థన 9 సార్లు మరి ప్రార్థించేటటండి. మరి ఆజ్ఞలు పాటిస్తే మరి బాబులోని చెరలో ఉండేటువంటి అనుభవంలో వీళ్ళందరూ క్షమాపణ ప్రార్థన చేసుకుంటే తిరిగి తెచ్చే టైంలో 29వ అధ్యాయంలో శిక్ష ఉందని చెప్పినప్పుడు దానియేలు 9వ అధ్యాయంలో ప్రార్థించాడు. కోరేషు మనసు మార్చి 539 బీసీలో యెరూషలేముకు కట్టి పంపించాడు. అక్కడ పునాది రాయి వేశాడు. 20 సంవత్సరాలు ఎవ్వరు పట్టించుకోకపోతే ప్రవక్త అయిన హగ్గయి, జకర్యా ద్వారా మీ సరంభి గృహాల్లో మీరు ఉంటారా? మీ సంఘం ఎలా ఉంటుంది? మందిరము పడిపోతే మీరు నిర్మించుకోవాలని హెచ్చరింపజేస్తాడు. అప్పుడు వాళ్ళు గోడలును, గుమ్మాలు లేవు. అప్పటికే మిగిలిన కట్టారు గానీ. ఆ గోడలు, గుమ్మాలు కట్టడానికి నెహెమ్యా మరి ఎజ్రా, నెహెమ్యాలు పూనుకుంటారు. మంచి స్థితిలో ఉండి కూడా నెహెమ్యా ఎంత ప్రేమ చూపించాడో ఒక్కొక్క అధ్యాయంలో ఏం జరిగిందో ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. గోడ భద్రత గుర్తు, గుమ్మాలేమో గౌరవానికి గుర్తు. ఆ బాధ కలిగి ఆ ఉపవాస ప్రార్థనలో గడిపాడు. తర్వాత కొన్ని నెలలు ప్రార్థించారటండి. మా సంఘాన్ని నిర్మించుకోవడానికి కృపణీయ ప్రభువా అని చేసుకున్న తర్వాత నెహెమ్యా 1-6 అధ్యాయాల్లో అందరి ప్రోత్సహించాడు. అప్పుడు 47,000 మంది వెళ్ళి 52 రోజుల్లోనే అది కట్టారు. ఆ కట్టే అనుభవాల్లో 9 సార్లు నెహెమ్యా యారో ఆఫ్ ప్రేయర్స్ అంటే షార్ట్‌గా ప్రేయర్ చేశాడనమాట. అది ఎలాగ చిన్న ప్రార్థన చేసుకున్నాడు. రోజు మనం కూడా ఉదయాన్నే ఆ విధంగా ప్రభు దగ్గర హెచ్చరిక చేసుకున్నట్టుగా ప్రభువా ఈ చిన్న విషయంలో నాకు సహాయపడమని అప్పటికప్పుడు యారో మాకు ప్రార్థన రాజుని పర్మిషన్ అడగటానికి ఆ దుఃఖముఖుడే ఉంటే ఏంటి నీవు ఇంత దిగులుగా ఉన్నావని చెప్పినప్పుడు వెంటనే గబగబా చెప్పలేదు. అక్కడ ప్రభుని ప్రార్థించి అప్పుడు రాజుతో మాట్లాడాడు. అలాగా ఆ షార్ట్ టైంలో చేసిన ప్రార్థనలే యారో ప్రేయర్స్ అంటారు. చిన్న ప్రార్థనలు. మనం కూడా అటువంటి ప్రార్థనలు నేర్చుకుందాం. మరి అంటే పెద్ద ప్రార్థనలు ఒంటరిగా చేసేది ఉంటుంది అనుకోండి. కానీ చిన్న ప్రార్థనలు కూడా పనిచేస్తాయి. మరి నడిపింపు ఈ ప్రభువాన్ని రోజు ప్రార్థన చేసుకోవాలి. యూదులు అనగా 3 గోత్రాల వారు ఉన్నారు. ఎవరెవరు? మరి యూదా గోత్రంలో బెంజమినులు, లేవీలు వీళ్ళందరూ ఉన్నారు కదా! అప్పుడు యూదా వాళ్ళు వాళ్ళందరూ ముగ్గురు కూడా సౌత్ ఇజ్రాయెల్స్ అంటారు. అయితే మరి వాళ్ళు
కొనుపోబడ్డారు వాళ్ళ పాపాన్ని బట్టి. బాబులోను దేశంలో యూదులకు మంచి పొజిషన్ దేవుడిచ్చాడు. మరి మరి మేము ఇక్కడే ఉండిపోతామన్న కొందరున్నారు, కొందరొచ్చారు. అయితే అప్పుడు 3 తఫాలుగా 3 ఈ చరిత్ర మనం తెలుసుకోవడం చాలా అవసరం అండి. ఫస్టు జెరుబ్బాబెలు పెత్తనం చేసుకొని 538లో వెళ్తాడు. ఆ తర్వాత రెండో తఫా మరి ఎజ్రా 485 బీసీలో వెళ్తాడు. తర్వాత మూడోసారిగా 445 బీసీలో నెహెమ్యా బయలుదేరి వెళ్తాడు. 3 తఫాలుగా. దాని ముందు ఆ కో అది కూలిపోయిన అనుభవంలో 605 బీసీలో ఒకసారి, 597లో ఒకసారి, తర్వాత 587లో పూర్తిగా యెరూషలేము కాల్చబడింది. అలా అది విన్నప్పుడు, కాల్చబడిపోయిందని విన్నప్పుడు నెహెమ్యా కూలబడిపోయి ఆయనకు మరి దాన్ని చేయడానికి పూనుకున్నప్పుడు కూల్చువాడు, కట్టువాడు కూడా ఆయనే. గాయం చేసేవాడు, కట్టువాడు ఆయనే. నెబుకద్నెజరు 537లో మరి పర్షియన్ రాజులు పరిపాలిస్తూ పారసికరాలు పరిపాలించినప్పుడు అప్పుడు కోరెషు ఆ దేవుడు చెప్తాడండి. ఏమనంటే, నీ వెళ్ళి ఆ సంఘం నిర్మించడానికి వీళ్ళందరినీ పర్మిషన్ ఇచ్చి తీసుకెళ్ళి అది కట్టేటట్టుగా చూడాలి అని చెప్పేటప్పటికి కోరేషు నాయకత్వంతో అప్పుడు మరి ఎంతో బాధ్యత కలిగి స్వతంత్రం ఇచ్చి పంపిస్తాడనమాట. మరి 13 అధ్యాయాలు ఉందండి నెహెమ్యా. 2 భాగాలు చేయొచ్చు. జెరుబ్బాబెలు మరి రాజకుమారుడు, మరి యూదుల రాజవంశీయుడు. 1-7 వరకు అధ్యాయాలు కట్టడానికంతా పూర్తి చేశాడు. 8-13 అధ్యాయాల్లో నెహెమ్యా ఇశ్రాయేలు అంతా మరి చక్కగా బ్రతుకున్నట్లు, వాళ్ళు దుర్మార్గంలో ఉండకుండా, వాళ్ళ సండే స్కూలు చక్కగా ఉండేటట్టుగా, వాళ్ళ భక్తితో ఉండేటట్టుగా, అపవిత్రత కొట్టివేసి, మిశ్రమ జనాంగాన్ని తోలివేసి, పవిత్రపరిచి ప్రక్షాళన చేసేసాడు. రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. మళ్ళొకసారి ఒక్కొక్క అధ్యాయం ఏం చేసామో క్షుణ్ణంగా తెలుసుకుందాం. అది తెలుసుకున్నప్పుడు మీరు ఆ నెహెమ్యా అధ్యాయంలో ఖాళీగా ఉన్నప్పుడు చదివినప్పుడు దాన్ని దేవుడు ఏ రకంగా భారం కలిగినటువంటి నెహెమ్యా అనుభవాలు మనకు కూడా దేవుడు ఇస్తాడు. ఆ అనుభవం కోసమే మనం నెహెమ్యా చదవాలి. రాజు దగ్గర కప్పు బెరరుగా ఉన్నాడు. ద్రాక్షరసం అందించేవాడు, గొప్ప బాధ్యత గల ఉద్యోగం చేసేవాడు. అక్కడ కూర్చుని ఏడ్చి విజ్ఞాపం చేశాడు. మరి ఆ క్షణంలో మనం అడిగినప్పుడు వేదంతో, కన్నీటితో ప్రార్థన వివరంగా చెప్పుకున్నాడు దేవుడితో ప్రార్థన చేసి. 2వ అధ్యాయంలో దేవునికి ప్రార్థించాడు. తర్వాత వివరాలు చెప్పాడు. ప్రార్థన చేయగానే ఆర్డర్ దేవుడు ఆ రాజుకి అంటే నీటి కాలువల ఆ దేవుడు ఆ రాజుల యొక్క హృదయాన్ని తిప్పినట్టుగా చక్కగా తిప్పి ఆ జవాబిచ్చి వెళ్ళమని అనుమతిస్తాడు. 3-6 అధ్యాయాల్లో 3 అధ్యాయాల్లో యెరూషలేమును గమనించి వెంటనే ప్రారంభిస్తారు. అప్పుడు శత్రువులు ఉంటారు. సందడు టోబి అనే వాళ్ళు వ్యతిరేకించి ఆటంకపరిచిన ధైర్యం చూసుకొని కట్టుదాము రెండని సాగిపోతూ ఉంటాడు. 4-3లో ఉంటాడు. త్యాగపూరితంగా ఆ దేశ ప్రజల పేద స్థితి కోసం శ్రమించాడు. తర్వాత 5-14లో అధికారంగా నిర్మించబడిన తర్వాత ఆ శాలరీ కూడా ఆయన తీసుకోకుండా అక్కడ పెద్ద నాయకుడిగా ఏ రాజు అయితే పర్మిషన్ ఇచ్చాడో ఆ రాజు మంచి అధికారపూర్వకమైనటువంటి పొజిషన్ నెహెమ్యాకి ఇచ్చి అక్కడ జీతం కూడా నిర్ణయిస్తే ఆ జీతం కూడా తీసుకోకుండా త్యాగంగా ఆ చర్చి కట్టించడానికి, మందిరం కట్టించడానికి పూనుకొని 52 రోజుల్లో పూర్తి చేసేస్తాడు సహాయంతో. 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో క్రమం పెట్టేశాడు. హనన్య అనేవారు 2 భక్తి గల వారిని అధికారులు నియమించేసి, మరి ఎజ్రా అయితే ఒక పాస్టరు, నెహెమ్యా అయితే ఒక కమిషనర్ లాంటి పవర్ఫుల్ గవర్నమెంట్ ఉద్యోగి కదా. ఈ శ్రమలు చూసిన తర్వాత, దేవా మాకు తగును ఈ యొక్క శిక్ష, మేము ఈ చెరసాలలో 70 సంవత్సరాలు చెరగా ఉండటం నీ చిత్తమైంది. మేము తప్పులు చేయబట్టే కదా, మా వాళ్ళు తప్పులు చేశారు అని అందరు తప్పులు వీళ్ళిద్దరి మీద వేసుకొని ఎజ్రా నెహెమ్యాలు ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేశారండి. ఎంత ప్రేమండి. మనం చుట్టుపక్కల వాళ్ళ పాపాల కోసం, మన ఇంట్లో వాళ్ళ పాపం కోసం అలా ఏడ్చి ప్రార్థన చేయాలని నేర్చుకోవాలండి. ఆ శ్రమలు చూశాక న్యాయవంతుడు ప్రభువా అని వాళ్ళని ఒప్పుకున్నారు, ప్రార్థన చేశారు. 9వ అధ్యాయంలో. 10వ అధ్యాయంలో నేను మరి నీ మందిరాన్ని వదలమయ్యా, అందరూ పశ్చాత్తాపడతారు. మేము నీ మందిరాన్ని వదలం, మా సంపద 10:38లో మా 10% దశంభాగం ఇస్తాం, గౌరవిస్తాం అయ్యా, మందిరాన్ని మాత్రం వదలమని శపథం చేస్తారు. 11వ అధ్యాయంలో యెరూషలేము అంతా బాగు చేసేసుకోవాలని, మరి ఎవరెవరు బాగు చేయాలో వాళ్ళ లేవీ లిస్ట్, వాళ్ళ లిస్ట్ అంతా అన్ని పేర్లు ఉంటాయండి, అర్థం కావు, చాలా పేర్లు ఉంటాయి. యాజకుల పేర్లు, లేవీల పేర్లు అన్నీ ఎంత స్పష్టంగా దేవుడు దాంట్లో పొందుపరిచాడు చూడండి. 13 దాంట్లో ఇంత చేశాకండి
వీళ్ళు మళ్ళా పాపంలో పడిపోతారండి. ఇశ్రాయేలీయులకి అసలు ఏమి తలకాయ ఉందో లేదో కానీ వెంటనే పాపంలో పడిపోతారు, వెంటనే పశ్చాత్తాపడతారు. అయినా దేవుడు కనుకరిస్తూనే ఉంటాడు. అప్పుడు రెండోసారి మళ్ళొచ్చి ఎలా ఉన్నారా అని గమనించేటప్పటికి మళ్ళా వాళ్ళు విశ్రాంతి దినం పాటించట్లేదు, అన్యులు వివాహం చేసేసుకున్నారు. వాళ్ళు చాలా మూర్ఖులుగా ఉండేటప్పటికి, దుర్మార్గత పెరిగిపోయేటప్పటికి మళ్ళా వాళ్ళని మరి ప్రభు ఏ విధంగా అయితే యెరూషలేము దేవాలయాన్ని దుమ్ము దులిపినట్టుగా వాళ్ళందరినీ ఎలా దులిపేసేసి క్రయ విక్రయం చేసే వాళ్ళని ఎలా తరిమేశాడో అలాగే అందరినీ కూడా నెహెమ్యా ప్రక్షాళన చేసి ఆదివారం మరి ఆలయంకి వెళ్ళేటట్టుగాను అన్యులు వివాహం చేసుకున్న వాళ్ళు విడగొట్టేసి వాళ్ళందరూ పవిత్రపరిచి మంచి పనులు చేయడానికి పూనుకున్నాడు. అది మనసు కలిగి సరిచేశాడు. అది ఎంత చక్కటి ప్రార్థన చేశాడంటే 13 అధ్యాయంలో చివరి అధ్యాయం 14, 22, 31లో నేను చేసిన ఉపకారాలు మరవద్దు ప్రభువా అని చక్కటి ప్రార్థన చేశాడు. రెండవది నీ కృపాతిశయాన్ని బట్టి నన్ను రక్షించుము అని ప్రార్థన చేశాడు. మూడవది మేలుకై జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎంత మంచి మాటలండి. మనం కూడా మేలుకై జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ కృపాతిశయంతో నన్ను రక్షించు ప్రభువా. మళ్ళీ నువ్వు చేసిన నేను చేసిన అదంటే అన్నీ కూడా మరి నా పట్ల ఉపకారాలు చేయదైనా చెప్తాడు. గోడ నిర్మిస్తాడు, మందిరానికి శుభ్రపరిచాడు, విశ్రాంతి దినం పాటించే రీతిగా ప్రక్షాళన చేశాడు. మరి అన్యజనులకు వివాహం చేసుకోకుండా గర్హించాడు, నిరసించాడు. ఉన్నతంగా దీవెనలు పొందుకోవడానికి రాజు హృదయం మార్చేటట్టుగా చిన్న చిన్న ప్రార్థనలు చేశాడు. కానీ నీటితో కూలపడిపోయి ఉపవాసంతో మరి ఆయన చేసిన ప్రార్థనకు దేవుని దక్షిణ హస్తం తోడుగా ఉండి అన్ని పనులు సఫలం చేయడానికి దేవుడు వాడుకున్నాడు. చక్కని పరిచయం చేశాడు అని మరి తృప్తిగా మరి మనం కూడా మరి దేవుని యొక్క పనికి పూనుకొని దేవుని యొక్క రాజ్యానికి మన వంతు మనం పనిచేయడానికి కృషి చేయాలి. మన సొంత జోన్లో సుఖానుభవం కోరుకోకూడదు. మరి మనం చేసిన పని దేవుడు తృప్తి ఇచ్చేవాడు. రాజ్యవ్యాప్తికే మనం తోచిన ప్రయాస పడటానికి మనం సహాయపడాలి. మరి ఈ అనుభవాల్లో మరి మళ్ళీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందామా? యాకోబు ప్రార్థన, ఎబ్బేజ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, మరి రహస్య ప్రార్థన, కుటుంబ ప్రార్థన, గ్రూప్ ప్రార్థన, మరి తర్వాత సంఘ ప్రార్థన, జాతీయ ప్రార్థన, తర్వాత మొర్రపెట్టే ప్రార్థన, నిగూఢమైన రహస్యాలు తెలుసుకునే ప్రార్థన. ఈ రకంగా ప్రార్థిస్తూ మంచి విశ్వాసులంగా నెహెమ్యా మనసును మనం కూడా గ్రహించి చిన్ని ప్రార్థనలు చేసుకుంటూ దేవుని చిత్తంలో ప్రక్షాళన చేస్తూ తన దగ్గరుండే బలహీనతల్ని సరిచేసుకొని పవిత్రంగా జీవించడానికి హెచ్చరిస్తూ మనల్ని మనం సరిచేసుకుంటూ కుటుంబాలను సరిచేసుకుంటూ నిత్యత్వం చేరటానికి సిద్ధపడదాం. అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.